Hey guys, welcome back to my channel and welcome back to another new video in Sushmayan. I see monthly favorite videos as something you all are liking. Na previous monthly favorite videos మీద కూడా చాలా లవ్ చూపించారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందుకోసమే ఈ మే మంత్ ఫేవరెట్స్ కూడా చేసేద్దాం అనుకున్నాను. ఎక్కువ లేవు డిస్కస్ చేయడానికి, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు కీప్ దిస్ going and I wanted to do this video. But before going into the video, if you're seeing me for the first time, hi, I am Sushma. Thank you so much for stopping by and taking some time to view my content. నేను ఇదే కాదు ఇంకా ఛానల్లో చాలా కాంటెంట్ చేశాను. Do check it out and show some love. So without any further ado, let's get into the video. So ముందు చెప్పినట్టే ఈసారి ఎక్కువ లేవు, బట్ దెన్ there is quite a good of variety here which I'm discussing about. So first, as usual బ్యూటీ కేటగిరీతో స్టార్ట్ చేసేద్దాము. The first beauty favorite is Earth Rhythm Damask Rose and Geranium Face Mist. సో ఫేస్ మిస్ట్ గురించి నేను పెద్దగా ఎక్కువ డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సమ్మర్స్లో ఫేస్ మిస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. సో యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ టోనర్ అండ్ ఆల్సో ఆన్ టాప్ ఆఫ్ యువర్ మేకప్, అండ్ వెన్ యూర్ గోయింగ్ అవుట్ యూ కెన్ క్యారీ ఇట్ విత్ యూ అండ్ యూ కెన్ స్ప్రే ఇట్ వెన్ ఎవర్ యూర్ ఫీలింగ్ హాట్ అండ్ ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్. వన్స్ యూ కమ్, మీరు బాగా ఎండలో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని if you spritz it on your face also, it's very very nice and very calm and very soothing. It's very very nice. So and in general కూడా నాకు ఫేస్ మిస్ట్ అంటే చాలా ఇష్టం. దాట్స్ అబౌట్ ద ఫేస్ మిస్ట్. దెర్ ఇస్ అనదర్ వన్ ఆల్సో ఐఎమ్ యూజింగ్, బట్ ఎక్కువ దీన్నే యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ బ్యూటీ ఫేవరెట్ ఈజ్ దిస్ డాట్ అండ్ కీ సెరమైడ్స్ అండ్ hyaluronic skin barrier repair plus face cream. This is a moisturizer. నేను నా టాప్ 5 మాయిశ్చరైజర్స్ వీడియోలో కూడా నేను ఇది మెన్షన్ చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే చెక్అవుట్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ మాయిశ్చరైజర్, సెరమైడ్స్ మాయిశ్చరైజర్ అనమాట. మీరు రెటినాల్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ మీరు ఇది యాక్టివ్స్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఈజీగా పేర్ చేసుకోవచ్చు. ఇట్ విల్ హెల్ప్ యువర్ స్కిన్ టు అడాప్ట్ టు దాట్ అండ్ నాట్ రియాక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ any AHAs or BHAs or retinol or anything, you can follow it up with the ceramide moisturizer and it will ensure that your skin barrier is not డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇన్ జనరల్గా దీని ఇండివిజువల్ మాయిశ్చరైజర్ కూడా ఇట్ డస్ రియలీ గుడ్. ఎప్పుడన్నా మీ స్కిన్ మీద ర్యాష్ వచ్చినా, ఆర్ ఇఫ్ యూర్ ఫీలింగ్ స్కిన్ ఇస్ నాట్ డూయింగ్ గుడ్ ఆర్ ఫీలింగ్ వెరీ డ్రై, ఎనీ సచ్ సిచ్యువేషన్స్ దిస్ వర్క్స్ రియలీ నైస్. Dot and Key has outperformed with this product. Like ఎంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి అమేజింగ్ ప్రోడక్ట్ని ఎలాగా క్రియేట్ చేశారో తెలియదు, బట్ ఐ జస్ట్ హోప్ దే డోంట్ డిస్కంటిన్యూ ఇట్. ఐ థింక్ నేను ఎక్కువ చెప్పేసాను ఆల్రెడీ. సో దాట్స్ అబౌట్ దిస్ వన్. అండ్ ఇది ఆల్మోస్ట్ నేను ఫినిష్ చేసేసాను అనమాట. దిస్ ఇస్ ఎంటీ. నేను ఈ క్యాప్ ఇప్పుడు తీయొస్తలేదు కానీ, బట్ ఈ క్యాప్ కూడా తీసేసి ఐ ట్రైడ్ స్క్వీజింగ్ ఎవ్రీ సింగిల్ బిట్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అండ్ యూజ్ ఇట్. ఆల్రెడీ హ్యావ్ అ బ్యాకప్, బట్ ఉన్నదాన్ని ఫుల్గా ఫినిష్ చేయాలి కదా, లోపల ఉన్నది పడేస్తే వేస్ట్ కదా. సో మొత్తం యూజ్ చేసేసా అనమాట. జస్ట్ అన్ ఎంటీ ఐఎమ్ షోయింగ్ యూ. సో మంత్లీ ఫేవరెట్స్లో ఖచ్చితంగా నేను ఏదో ఒక లిప్ ప్రోడక్ట్ చూపిస్తాను. సో అలాగే నా నెక్స్ట్ 2 ఫేవరెట్స్ అనమాట. సో దిస్ ప్రోడక్ట్ ఈస్ ఇన్సైడ్ కాస్మెటిక్స్ చీక్ టింట్ బ్లష్. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇట్స్ జస్ట్ దట్ లైక్ హౌ క్యూట్, పాప్సికల్ లాగా ఉంది కదా. అండ్ ఇది ఓపెన్ చేయడం కూడా భలే క్యూట్ ఉంటుంది. ఇట్లా యూ హ్యావ్ టు ఓపెన్ ఇట్ లైక్ దిస్. సో దిస్ ఇస్ చీక్ టింట్ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ వెరీ వెరీ పిగ్మెంటెడ్. మీరు బ్లెండ్ చేసే ముందు దీన్ని అప్లై చేసి, ఇఫ్ యు ఆర్ నాట్ క్విక్ ఎనఫ్ ఇట్ విల్ స్టెయిన్ యువర్ చీక్స్. సో యూ హ్యావ్ టు బి లిటిల్ బిట్ ఫాస్టర్. అండ్ నేను గమనించిన ఇంకొక విషయం ఏంటి అని అంటే, దిస్ లైక్ యాజ్ ఎనీ అదర్ లిప్ ఆర్ చీక్ టింట్స్, ఇట్ ఈస్ వెరీ వెరీ వాటరీ అండ్ లైట్ వెయిట్. బట్ what I noticed is మీరు ఫింగర్స్ బ్లెండ్ చేసుకుంటే దిస్ బ్లెండ్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ. యూ కెన్ లేయర్ ఇట్ అప్ ఇఫ్ యూ వాంట్, లైక్ ఇట్ జస్ట్ లేయర్స్ అప్ బ్యూటిఫుల్లీ వితౌట్ ఎనీ ఇష్యూస్. కేకీ అవ్వకుండా వెరీ లైట్ వెయిట్గా ఇట్ లేయర్ అయిపోతుంది. బట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ అ బ్రష్, ఐ ఫీల్ బ్రష్తో కన్నా హ్యాండ్స్తోని బాగా బ్లెండ్ అవుతుంది అని. అండ్ ఆన్ బేర్ స్కిన్ ఆల్సో ఇట్ ఈస్ షోయింగ్ అప్ really well. And that's what I'm wearing it right now. This has been something I'm really liking. I think there are 2 more shades in this particular blush. పింక్ అండ్ న్యూడ్ కూడా ఉన్నట్టున్నాయి, బట్ ఐ వాంటెడ్, నేను ఎందుకో రెడ్ పిక్ చేసుకున్నా బికాస్ other shades are already there, so I picked up red and this is really good. So నేను ఇది both lips and cheeks మీద యూజ్ చేస్తాను. It gives that nice
నైస్ న్యాచురల్ టింట్ ఆన్ యువర్ లిప్స్ అండ్ యూ కెన్ బిల్డ్ ఇట్ అప్, హ్యాపీగా బిల్డప్ చేసుకోవచ్చు అండ్ ఇట్ స్టేస్ ఫర్ రియలీ రియలీ లాంగ్. మంచిగా నేనైతే ఏం చేస్తా అంటే ఈ టింట్ యూస్ చేసి దీని మీద ఏదైనా లిప్ బామ్ ఆర్ లిప్ ఆయిల్ యూస్ చేస్తాను. దట్స్ అ కాంబో. ఐ షో ఇట్ వైల్ డిస్ప్లేయింగ్ దిస్ వీడియో అండ్ ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఆల్సో నేను ఏం లేయర్ చేస్తానో చూపిస్తా. అది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ ఈ మంత్కి. బట్ యా, లిప్స్ అండ్ చీక్స్, ఇది చీక్ టింట్ అన్నా కూడా బోత్ లిప్స్ అండ్ చీక్స్కి నేను యూస్ చేస్తున్నా. వెరీ లాంగ్ లాస్టింగ్, వెరీ నైస్. అండ్ ఆల్సో మీకు పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్నా కూడా మీకు లిప్స్ మీద బాగానే ఇట్ ఈస్ గోయింగ్ టు షో అప్ అండ్ యూ కెన్ లేయర్ ఇట్ అప్. మీకు స్లైడ్ కవరేజ్ కావాలా లేకపోతే ఎక్స్ట్రా ఇంపాక్ట్ ప్రాపర్ రెడ్ లిప్స్టిక్ లా కనిపించాలన్నా కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్. అండ్ ట్రస్ట్ మీ, వెన్ యూ లేయర్ ఇట్ ఇట్ షోస్ అప్స్ రియలీ బ్రైట్. ఆనెస్ట్లీ దీని ప్రైస్ కూడా ఐ థింక్ 150 అనుకుంటా. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ లెస్ దాన్ 200. ఐఎమ్ జస్ట్ వండరింగ్ ఇన్సైడ్ కాస్మెటిక్స్ అంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి ప్రోడక్ట్స్ ఎలా చేస్తున్నారో. బట్ దిస్ ఇస్ సంథింగ్, if you are on a budget and looking for a good lip and cheek tint, then this is really good. Also, that being said, lip and cheek tints తో నాకు ఒక ప్రాబ్లం ఉంది. When you apply the lip and cheek tint, or especially on the lips, when you apply it after certain period of time, అది డ్రై అయిపోతుంది అనమాట. అండ్ డ్రై అయిపోయి ఇట్ షోస్ అప్ లిప్స్ని ఇంకా డ్రైగా క్రాకీగా చూపిస్తుంది అనమాట, విచ్ ఐ అబ్సల్యూట్లీ డోంట్ లైక్. అందుకే నేను ఏం చేస్తా అంటే, నేను లిప్ అండ్ చీక్ టింట్ వేసిన తర్వాత ఒక లిప్ బామ్తోని పేరప్ ఆర్ లిప్ ఆయిల్తోని పేరప్ చేస్తాను. That way your lips are nourished and taken care and also it looks good. So and that brings me to the point of the next favorite, which is the Dot & Key Barrier Repair Ceramide Plus Peptide Lip Balm. So Dot & Key di mundu inkoka lip balm undedi, then packaging was a flop because the lip balm used to ooze out from everywhere. Na daggara undedi, I think I stopped using it after using couple of times. I didn't so formula ela unna tint ela unna kuda then it's not comfortable to use. So the main purpose of using lip balm enti manam purse lo carry cheyadaniki kada, and if it is oozing out everywhere, the whole concept of traveling with it is gone. So but this one, it is very very nice and I got this in the shade Red Romance. Surprisingly it is very tinted and very nourishing also. నేను మీకు ఒక I'll try to insert a video of how this looks like on my lips and currently also I'm wearing it. So నేను ఏం చేస్తానంటే, చెప్పాను కదా లిప్ అండ్ చీక్ టింట్తో ఐ పేర్ అప్ లిప్ బామ్ అని, అండ్ దిస్ ఇస్ అ రెడ్ అండ్ దిస్ ఇస్ అ రెడ్ కాబట్టి జస్ట్ పేర్ ఇట్ అప్ బోత్ అనమాట. ఫస్ట్ ఈ టింట్ అప్లై చేసి దాని మీద నేను ఈ లిప్ బామ్ అప్లై చేస్తాను, సో దట్ ఇట్ విల్ గివ్ యూ దట్ గ్లాసీ ఎఫెక్ట్ లిప్స్ అండ్ ఆల్సో ఇట్ విల్ ఇంటెన్సిఫై ద కలర్. సో దట్ వే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇట్ లుక్స్ గుడ్ ఆల్సో. నేను ఇప్పుడు లైట్ లేయర్ ఆఫ్ టింట్ పెట్టి ఈ లిప్ బామ్ పెట్టి మీకు ఎలా ఉంటుందో కలర్ చూపించడానికి ట్రై చేశాను ఈ వీడియోలో. బట్ ఇఫ్ యూ లేయర్ ఇట్ అప్ లైక్ ఇట్ జస్ట్ లుక్స్ సో గుడ్. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్లష్లో ఏంటి అంటే అండ్ ఈ బ్లష్కి షేడ్ నేమ్ ఇక్కడ ప్యాకేజింగ్ మీద లేదు, విచ్ ఇస్ అ బమ్మర్. ఐ విష్ కంపెనీ టేక్స్ కేర్ ఆఫ్ దాట్, బట్ అందుకే నేను ఇక్కడ చెప్పట్లేదు, బట్ డిస్క్రిప్షన్లో దీని షేడ్ ఏంటో మెన్షన్ చేస్తాను నేను. సో బ్యూటీ ఫేవరెట్స్ అంతే, సింపుల్గా డిఫరెంట్ వెరైటీ చూపించాలనుకున్నాను. నౌ కమింగ్ బ్యాక్, నేను మీకు ఒక there are a couple of tech products which I want to show. I am really liking them and I've been using thoroughly. So next product nenu chupichapoyedi is very very different from usually what I show. It is this writing pad which I got from Amazon. You can just write it. Idinki oka pen ostadi anamata. So dropped it, but yeah. సో బేసిక్గా దీని మీద మనం రాసుకోవచ్చు అండ్ ఇలా రాసుకోవచ్చు అండ్ దెన్ ఇట్స్ నాట్ కలర్ అలా ఏం రాదు. సో ఓన్లీ దిస్ కలర్ కమ్స్ అప్ అండ్ రాసుకున్న తర్వాత అండ్ ఇఫ్ యూ ఆర్ డన్ విత్ ఇట్ అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్ ఎనీమోర్, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ sketching also. So you can just click on the delete button and it gets deleted. There is a lock on the back which you can on so that మీరు రాసి you write something and when you click on delete also it doesn't get deleted. And then when you unlock it again, when you click delete it gets deleted. So as simple as that. I've been carrying it with me everywhere I go and సో నా డైలీ టు డూస్ అలా రాసుకోవడానికి నేను ఇది యూస్ చేస్తా. చాలా నేను ఆఫీస్కి కూడా తీసుకెళ్తుంటా అండ్ నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి వేరే వాళ్ళు కూడా కొనుక్కున్నారు. సో అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ చీప్. ఐ థింక్ 150-200 మధ్యలో ఉంది. అమెజాన్లో కొన్నా.
give the link in the description. So this is something I'm really liking, and not just this month, I've been using it from quite some time, and I'm really liking it. Next one is this mouse from Portronics. మౌస్ కూడా చెప్తున్నామని అనకండి, యాక్చువల్లీ నా ఐ వాంటెడ్ అ వైర్లెస్ మౌస్, సో నేను అలా చూస్తుండే. అయితే వైర్లెస్ మౌస్ మనం ఎప్పుడు కొన్నా ఇట్ హ్యాస్ దిస్ బ్యాటరీ. సో నాకేంటంటే ఏదన్నా బ్యాటరీ ప్రోడక్ట్స్ కొనడం ఇష్టం లేదు. ఎందుకు అని అంటే యూ క్రియేట్ వేస్ట్ విత్ ఎవ్రీ బ్యాటరీ యూజ్ యూ ఆర్ క్రియేటింగ్ వేస్ట్. అవి తొందరగా అయిపోతాయి, అండ్ దెన్ యూ ఆర్ క్రియేటింగ్ వేస్ట్ అని అనిపిస్తుంది. సో ఐ ఆల్వేస్ లుక్ ఫర్ రీఛార్జబుల్ ఆప్షన్. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. దిస్ ఇస్ అ రీఛార్జబుల్ మౌస్ విచ్ ఇస్ సంథింగ్ ఐ లైక్. అందుకే నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకున్నా. అండ్ ఇట్ హ్యాస్ దిస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బటన్స్ కూడా ఉన్నాయి, అండ్ మల్టీ ఫంక్షన్ ఉంది. దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ వైర్లెస్ ప్లస్ రీఛార్జబుల్, దట్స్ ద మెయిన్ రీజన్ ఐ బాట్ ఇట్. అండ్ it's been working really good for me, and charge కూడా చాలా రోజులు ఉంటుంది. సో ఐమ్ రియలీ లైకింగ్ ఇట్, అండ్ నా ఎడిటింగ్ అంతా కూడా నాకు చాలా ఈజీ అయ్యింది అనిపించింది. యాక్చువల్లీ నేను మా హస్బెండ్కి ఇది మా హస్బెండ్ ఆర్డర్ చేసుకున్నారు, బట్ తన దగ్గర నుంచి నేను కొట్టేసాను ఇది. సో రియలీ లైక్ ఇట్ అనమాట. సో దట్స్ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ ఫేవరెట్ ఈస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. నేను ఇప్పటి వరకు చూపించలేదు, బట్ ఈసారి చూపించాలనుకుంటున్నా, బికాస్ ఐఎమ్ అబ్సెస్డ్ విత్ దిస్ ప్రోడక్ట్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ తప్పేంటి చూపిస్తే, సో ఇట్ ఈస్ దిస్ వన్. ఇట్స్ అ ఫుడ్ ఐటమ్. సో తెలుగు ఫుడ్స్ నుంచి చేతి చెక్కలు చాలా చాలా బాగుంటాయి ఇవైతే. లెట్ మీ జస్ట్ హ్యావ్ వన్. వీడియో ఫిల్మ్ చేసే ముందు కూడా నేను తింటుండే, సో ఐ జస్ట్ థాట్ లైక్ వై నాట్ ఇది ఎందుకు చూపించకూడదు అని. గ్రాసరీ షాపింగ్కి ఎప్పుడు వెళ్ళినా నేను ఇది తీసుకుంటాను అనమాట. ఐ రియలీ లైక్ దిస్. ఈ చెక్కలు వీళ్ళ దగ్గర చాలా ఉంటాయి, బట్ దిస్ వన్ ఈజ్ మై అల్టిమేట్ ఫేవరెట్ అనమాట. మేమిద్దరం ఇలా కొట్టుకుంటాం అనమాట. జస్ట్ ఆ చేతి చెక్కల కోసం కొట్టుకుంటుంటాం అప్పుడప్పుడు. ఐ నో, జస్ట్ సమ్ చైల్డిష్ థింగ్స్, బట్ యా. సో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీ అనమాట. సో లాస్ట్ టైం నేను ఫేవరెట్స్ వీడియో చేసినప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో చాలా ఆప్షన్స్ చూపించడం కాదు, చాలా సజెస్ట్ చేశాను నేను కాంటెంట్. బట్ ఈసారి నేను అంత కాంటెంట్ చూడలేకపోయాను. ఐ డెంట్ గెట్ ద టైమ్. అండ్ మేము దిస్ సంథింగ్ గోయింగ్ ఆన్. మేము ఇల్లు కూడా షిఫ్ట్ అవుతున్నాం, సో నాకు ఆ ఇదిలో నాకు కుదరలేదనమాట. సో nevertheless, I watched a couple of things which I wanted to suggest you. Number one is Avesham. It's in Amazon Prime. So Avesham is by Farhad Fazil, and మూవీ ఓవరాల్గా మూవీ స్టోరీ ఏం పెద్ద గొప్ప స్టోరీ ఏం కాదు, బట్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఆఫ్ ఫాఫా. అంతే, వన్ మ్యాన్ షో. ఫహద్ ఫాసిల్ హ్యాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. హిస్ యాక్టింగ్ స్కిల్స్, ఇట్స్ లైక్. అండ్ దెన్ అంబన్ అని ఇంకొక ఆయన ఉంటారు. హిస్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మేము ఆయనదే రీసెంట్గా ఒక మలయాళం మూవీ చూసాను. ఐ డెంట్ రియలీ లైక్ ఇట్, అందుకే నేను ఇక్కడ ఫేవరెట్స్లో చెప్పట్లా. సో అది ఆయనలో కూడా చూసి మేము గుర్తుపట్టాము ఎందులో చేశారని. బట్ దిస్ మూవీ ఇఫ్ యూ వాంట్, లైక్ యూ కెన్ వాచ్ ఇట్ ఫర్ ఫాఫా అనమాట. యూ కెన్ జస్ట్ అలా వెళ్ళిపోతుంది. ఆర్ఎల్స్ లైక్ స్టోరీ వైజ్ అండ్ అంత పెద్ద గొప్ప స్టోరీ ఏం కాదు. ఇట్స్ జస్ట్ అ రెగ్యులర్ స్టోరీ, జస్ట్ దట్ లైక్ ఇట్స్ జస్ట్ వన్ మ్యాన్ షో, ముందే చెప్పేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఈజ్ కాఫీ విత్ కరణ్ సీజన్ 8లో మొత్తం నేను చూడలేదు, బట్ దిస్ ఎపిసోడ్ బై దీపిక అండ్ రణ్వీర్, ఐ రియలీ లైక్డ్ ఇట్. దే టాక్డ్ అబౌట్ మెంటల్ హెల్త్ అండ్ దే టాక్డ్ అబౌట్ రిలేషన్షిప్స్. సో ఐ థింక్ కాఫీ విత్ కరణ్లో లాడ్ ఆఫ్ గ్లామర్, లాడ్ ఆఫ్ జింగ్ అవన్నీ ఉంటాయి, బట్ ఇన్ దిస్ episode I think they were more realistic and they were talking about real issues and real things in life అనిపించింది, which sounded very interesting to me. So that's why I think I really liked it, and time కూడా తెలియకుండా అయిపోయింది. It was very interesting and content wise కూడా మంచిగా చేశారు ఈసారి. just spicy, just some spicy and masala questions అలా కాకుండా it was something viewers could take something out of it annatundi. That's why I really liked it, and I'm mentioning about this episode. The rest all season I inka chudle, but the first episode itself impressed me a lot. So I think ante watch OTT section lo matram inte nenu chusindi. Last and final favorite I want to mention is this home which I'm staying currently. I'm moving out of this.
Probably this is the last video I'm shooting here, and I want to make as many memories as possible. So this is very memorable to me because నా పెళ్ళంతా ఇక్కడే అయ్యింది. నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను అనమాట. అండ్ I have so many memories ఇక్కడ మూవ్ అయిన తర్వాత. I'm going to carry all of them with me in my heart. So I'm gonna dearly miss this home, but it is what it is. So just ఒక genuine feeling ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. సో నేను ఆల్రెడీ చెప్పాను that probably this is going to be the last video I'm going to shoot in this home, and this home is really special అని చెప్పి. అయితే someone just walked into my room when I'm just filming this video, so I thought I would make this video more special by introducing my husband to you guys. So యూజువల్గా నేను ఈ టైంలో ఫిల్మ్ చేసినప్పుడు తను ఉండే ఈ టైంలో, బట్ ఇవాళ సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు నాకు. సో లెట్ మీ జస్ట్ ఇంట్రడ్యూస్ హిమ్ టు యూ గైస్ అండ్ ఆల్సో మేక్ దిస్ వీడియో మోర్ స్పెషల్. సో సెటప్ రెడీ చేశాను, స్వాగతం చేద్దాము. సో ఇంట్రడ్యూసింగ్ యూ మై హస్బెండ్. Hi. So meet my husband, Shiva. Do you want to say something? Welcome to me, to this channel. నేను ఆల్రెడీ వెల్కమ్ చేస్తాను నిన్ను. Okay. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అండి మా వ్యూవర్స్కి? All subscribers of Sushma, hi. And thanks for supporting Sushma all these days. She's trying very hard to give all the authentic content in terms of whatever she do. సో అలా ఇంట్రో చేస్తుంటే కెమెరా స్టోరేజ్ ఇష్యూ వచ్చింది. సో వేరే మొబైల్లో షూట్ చేస్తున్నాము. యా, సో మొత్తానికి మా ఆయన అయితే మీకు పరిచయం చేసేసాను. ఐ థింక్ దట్స్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే. నా గురించి ఏం చెప్పు. నేనేం చేస్తుంటాను ఇంట్లో, నీకు ఎలా హెల్ప్ చేస్తుంటాను, ఇంకా నేను ఎలా సతాయిస్తుంటాను, దాని గురించి అయితే చెప్పొద్దు. దాని గురించి దాని గురించి డీటెయిల్గా వీడియో పుస్తకం రాయొచ్చు. కావాలంటే ఆప్షన్లో లింక్ పెడతానని చెప్పాడు. బట్ అది వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు చూసుకుందాము. ఐ థింక్ హౌ టు ఎనాయ్ సుష్మా 101 కాదు 1001 101 ఎన్నన్నా రాస్తాడు. Yes. So I think it's a great journey all these days. Almost you have posted 100 videos, so it's not a small thing. And the kind of growth that you have achieved till date is so inspirational. నేను ఇదేం స్క్రిప్టెడ్ కాదు. హీస్ టెలింగ్ ఆన్ హిస్ ఓన్. ఐ డెంట్ రియలీ ఎక్స్పెక్ట్. ఐ జస్ట్ థాట్ హీ విల్ జస్ట్ సిట్ అండ్ ఏదో మాట్లాడిద్దామని మాట్లాడిస్తున్నా. నాకు థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ ఐ డూ హ్యావ్ యూట్యూబ్ ఛానల్, బట్ తిను ఎక్కువగా నన్ను పుష్ చేయడం వల్ల నేను అది స్టార్ట్ చేశాను. ఇట్స్ ఇన్ వెరీ, తనది బర్డింగ్ స్టేజ్ అయితే నాది ఇంకా సీడింగ్ స్టేజ్లో ఉంది. యా, సో తిను కూడా హీ ఆల్సో హ్యాస్ అ యూట్యూబ్ ఛానల్. ఐ విల్ ట్రై టు లింక్ దట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. సో అండ్ హీ టాక్స్ అబౌట్ సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ రియల్ లైఫ్ స్టఫ్, మేజర్లీ ఆన్ అ పర్టికులర్ సబ్జెక్ట్. అది ఏంటి అని మీరే వెళ్ళి తెలుసుకోండి, ఛానల్లో వెళ్ళి తెలుసుకొని యూ like it, do consider subscribing to channel, and I hope that's it for this video. Okay, thanks, bye. And that brings me to the end of this favorites video. I hope you really like this. ఇంతే కాకుండా మీ మంత్లీ ఫేవరెట్స్ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఓటీటీలో మీరేం వాచ్ చేశారు కొత్తగా, మీకు నా గురించి ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్లో చెప్పేసేయండి. అండ్ ఐ హోప్ యూ రియలీ లైక్ దిస్ వీడియో అండ్ ఫౌండ్ దిస్ హెల్ప్ఫుల్. అండ్ ఇఫ్ యూ డిడ్, you know what to do. Don't forget to like, share, comment and subscribe to my channel. And I'll see you in my next one. Okay, thanks, bye.